జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. 15 రోజులుగా జోరీగల్లా మోగిన మైకులు మూగబోయాయి. పోలింగ్ మరో 48 గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో దిగారు. 3 పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన దాదాపు మనం చూసాం 35 నుంచి 40 రోజుల పాటు షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అనేది ఊపందుకుంది. దాదాపుగా ఈరోజు కాసేపటి క్రితం 6 గంటల వరకు కూడా అందరు లీడర్లు ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసిన నేపథ్యంలో రేపు మొత్తం కూడా ఎన్నికలలో పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎవరు కూడా ఆ నియోజకవర్గంలో ఓటర్ కాని వ్యక్తులు జూబ్లీహిల్స్లో ఉండడానికి వీల్లేదు. అందరు కూడా వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 4,01,000 చిల్లర దాకా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఓటర్లందరూ కూడా గతంలో మనం చూసాం 50% కూడా పోలింగ్ జరగని పరిస్థితి కూడా చూసాం లాస్ట్ టైం. బట్ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ పోల్ అవుతుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లో తిష్ట వేసి దాదాపు గడిచిన 15-20 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నామినేషన్ వేసినప్పటి నుంచి దాని తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏకంగా మైనార్టీ మంత్రి అజారుద్దీన్ కూడా నియమించుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇక అదే సమయంలో చాలా హామీలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. నవీన్ యాదవ్కు మద్దతుగా, ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 సార్లు ఓటమి చెంది ఉన్నాడు. ఇది 3వసారి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చూసుకుంది. ఈసారి అక్కడ అంటే వాస్తవానికి అది బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీటు మాగంటి గోపీనాథ్ చనిపోయినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నది. అదే సమయంలో బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, బీజేపీ నుంచి ఆయన కూడా గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. బట్ ఆయనకు మరోసారి బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. అదే సమయంలో బీఆర్ఎస్ అది ప్రజెంట్ సిట్టింగ్ సీటు. అయితే మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో సునీత అక్కడ ఆ పార్టీకి సంబంధించి నిలబెట్టడం జరిగింది. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల అస్త్రాలన్నీ కూడా ఊహించారు. ఒక పక్క కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కేసీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రచారానికి రాలేదు, కేవలం అప్పీల్ మాత్రమే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చినందుకున ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తుంది కాబట్టి ఆమెకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ కేసీఆర్ పిలిపించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితం కూడా 4 గంటల వరకు కూడా రోడ్ షో నిర్వహించారు. గడిచిన 15 రోజుల నుంచి బైక్ ర్యాలీలు కావచ్చు, వివిధ రకాల రోడ్ షోలు కానీ అన్ని రకాలుగా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. హరీష్ రావు కొన్ని రోజులు మాత్రమే చేశారు. వివిధ కారణాల వల్ల, ఇంట్లో ఉన్నటువంటి సమస్యల వల్ల ఆయన చేయలేకపోయారు. మిగతా ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోనే తీసివేశారు. జూబ్లీహిల్స్లో నుండి ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క మాజీ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇట్లా దాదాపు 100లాది మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు కేటీఆర్తో సహా బీఆర్ఎస్ లీడర్. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి విస్తృతమైనటువంటి ప్రచారం దీనిలో ఇచ్చారు. లంకాల దీపక్ రెడ్డి గెలుపు కోసం ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. బండి సంజయ్ విస్తృతమైన ప్రచారం చేసినప్పటికీ గడిచిన కొద్ది రోజుల నుంచే, గడిచిన 3-4 రోజుల నుంచి మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించారు. మిగతా వాళ్ళు కేంద్ర మంత్రులు బయట నుంచి మాత్రం ఎవరు రాలేదు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు,
జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు మాత్రమే పెట్టి వాళ్ళు కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ అభ్యర్థిని గెలుపు కోసం ప్రయత్నం చేశారు. మొత్తానికి 3 రాజకీయ పార్టీలు ప్రధానమైనతో పాటు ఎంఐఎం ఇక్కడ చెప్పుకోవాలి. ఎంఐఎం గతంలో 2 సార్లు 3 సార్లు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎంఐఎం పోటీ చేయలేదు. వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నవీన్ యాదవ్కు మా మద్దతు ఉంటుంది. నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సింపతి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్లో కొంతకాలంగా అటాచ్మెంట్ ఉన్న నేపథ్యంలో ఎంఐఎంకు కనుక నవీన్ యాదవ్కు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీలో లేదు. కనుక 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలతో పాటు మరొక 50 పైగా ఇండిపెండెంట్ పార్టీలు కూడా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. కనుక ఇప్పుడు పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల మధ్య ఇది త్రిముఖ పోరు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ ఇందులో మెయిన్ రోల్ లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, కాంగ్రెస్ కూడా చెప్తోంది. అంటే బీజేపీ ఇక్కడ ఎక్కడ పోటీలో లేదు, వాళ్ళు డిపాజిట్ కూడా తెచ్చుకోదు అన్నటువంటి విషయాన్ని 2 పార్టీలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది ఓటర్లే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్ ఫైట్ మాత్రం బీఆర్ఎస్ ఆ సీటు కోల్పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు చాలా సీరియస్ గా మళ్ళా ఆ సీటు నరేందర్ ఇప్పుడు ప్రచారం నిర్వహించుకున్నారు. ఎస్ నరేందర్, ప్రచారం అయితే ముగిసింది. మరి 3 పార్టీలు ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీల ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? స్పందన, ఎందుకంటే ఈ 3 రాజకీయ పార్టీలతో పాటు చిన్న చితక అన్ని రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. అదే సమయంలో ఇండిపెండెంట్ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదే త్రిబులార్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇట్లా కొంతమందిని విరమింపజేశారు. మరి కొంతమంది ఇంకా కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఈ మొత్తం 4,100,000 చిల్లర ఓట్లలో మనకున్నటువంటి సమాచారం కేవలం 2 లక్షల లోపు మాత్రమే పోలే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో 2 పర్యాయాలు తీసుకున్నా కూడా 50% మించట్లేదు జూబ్లీహిల్స్లో. ఎందుకంటే హైదరాబాద్లో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఇక్కడ ఊర్లలో 2 ఓట్లు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఓటేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని దుక్కుల మిస్యూజ్ కూడా ఉన్నాయి. ఇట్లా వివిధ కారణాల వల్ల 50% మించి జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఈసారి విస్తృతంగా బైపోల్ కాబట్టి మరింతగా అవేర్నెస్ జరిగితే మాత్రం 55-60% కంటే ఎక్కువ జరిగే అవకాశం లేదు. కనుక ఇండిపెండెంట్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి పెద్దగా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అందరికి కూడా 500, 1000, 2000 కంటే ఎక్కువ మించి ఒక్కొక్క అభ్యర్థికి పోటీ చేసే అభ్యర్థికి ఓట్లు పడే అవకాశం లేదనేటువంటి అంచనాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అది మనకు రిజల్ట్ వస్తే తెలిసే అవకాశం. ఈ 3 రాజకీయ పార్టీల్లో ప్రధానంగా రైట్ నరేందర్, లైన్ లో ఉండండి, మీ దగ్గరకు మళ్ళీ వస్తాను. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నుంచి మనకు మరిన్ని అప్డేట్స్ అందివ్వడానికి వంశీకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, చెప్పండి, ప్రచారం ముగిసింది, 48 గంటలు పోలింగ్ ఉండబోతోంది. అధికార యంత్రాంగం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి? ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అటు భద్రతా బందోబస్తు కావచ్చు, దాంతో పాటుగా పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 4,01,386 ఓటర్లు ఉన్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మొత్తం ఏదైతే 139 లొకేషన్స్ లో దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్వీఎన్ కర్ణన్ ఏదైతే ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు, దీంతో పాటుగా ప్రధానంగా ఈసారి ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం ఈ 407 పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా వారు ప్రకటన చేయడం జరిగింది. ప్రధానంగా రేపు ఎన్నికల సామాగ్రిని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికల సామాగ్రిని ఏదైతే పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2,060 మందికి అందించనున్నట్టు కూడా వారు చెప్పారు. దాంతో పాటుగా రేపు సాయంత్రం కల్లా కూడా, రేపు రాత్రి కల్లా కూడా ఏవైతే ఈ 407 పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్, ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఈ ఎన్నికల సామాగ్రితో పాటుగా ఎన్నికల సిబ్బందిని అందరినీ కూడా ఏదైతే వారిని ఆ యొక్క
ప్రాంతాలకి పోలింగ్ స్టేషన్స్ కి పంపిస్తామనేది కూడా వారు ప్రకటన జరిగింది. దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్స్ లో దాదాపుగా 226 పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనేది కూడా వారు చెప్పడం జరిగింది. ఏవైతే ఈ 226 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నాయో ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్ లో సంబంధించి పారామిలిటరీ బలగాలను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఓటింగ్కి సంబంధించి రేపు ఉదయం ఏదైతే సామాగ్రి అందించిన తర్వాత ఎల్లుండి ఎన్నికల సమయానికి సంబంధించి చూస్తే మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. అంటే 1 గంట పాటు కూడా అధికంగా పొడిగించడం జరిగింది. గతంతో కంటే కూడా 6 లోపల ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా పోలింగ్ స్టేషన్ కి సంబంధించి 100 కిలోమీటర్ల రేడియస్ కి సంబంధించి ఎవరు కూడా ఉండకూడదని కూడా కేవలం ఓటర్స్ మాత్రమే పోలింగ్ స్టేషన్స్ కి రావాలని కూడా వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్స్ సంబంధించి ఓటర్లు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఐడి స్లిప్ ఐడి కార్డుని ఖచ్చితంగా తీసుకురావాలి, గుర్తింపు కార్డు లేనిది లోపలికి రానివ్వము అనేది కూడా చాలా స్పష్టంగా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా భద్రతా పరమైనటువంటి అంశాలు చూస్తే మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అటు డ్రోన్ ద్వారా కూడా ఏవైతే ఈ 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్లలో దాదాపుగా డ్రోన్స్ తోటి కూడా సర్వేలెన్స్ చేస్తామని కూడా డ్రోన్స్ ద్వారా వీడియో క్యాప్చర్స్ చేస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా పోలీస్ సిబ్బందితో పాటుగా పారామిలిటరీ సిబ్బంది కూడా పనిచేయనున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా చూస్తే మాత్రం 103 పోలింగ్ ఏదైతే బ్యాలెట్ ఓటర్స్ ఉండగా బ్యాలెట్కి సంబంధించి 101 బ్యాలెట్ ఓటర్స్ని ఇప్పటికే కంప్లీట్ చేశామనేది కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే చూస్తే మాత్రం ప్రచారం ముగిసిన తర్వాత ఇప్పుడు ప్రలోభాల రాజకీయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారు? ఏదైతే ప్రధానంగా ఈ యొక్క ప్రలోభాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికల సిబ్బంది ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు ఎన్నికల కమిషన్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే అభ్యర్థుల నుంచి కానీ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఓటర్లకు ఈసారి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ ఏదైతే ఏమైనా అమౌంట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆర్బీఐ ద్వారా తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని కూడా ఇప్పటికే దీనిపైన ఆర్బీఐ ద్వారా కూడా మానిటరింగ్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా 3,26,00,000 వరకు కూడా తాము ఈ అమౌంట్ ని సీజ్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ప్రలోభాలకి పాల్పడితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయని కూడా ఎన్నికల సిబ్బందికి సంబంధించిన సిబ్బంది కూడా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రలోభాలకి పాల్పడకూడదు, అటు ప్రజలు కూడా ఏదైతే ప్రలోభాలకు గురి కావద్దు అనేది కూడా సూచిస్తా ఉన్నారు. రైట్ వంశీ, మీరు అలాగే లైన్ లో ఉండండి. నరేందర్, ఇక్కడ ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ ప్రాంతాలను గుర్తించారు? ఎస్ స్పందన, ఎందుకంటే ఇప్పుడు దాకా మన వంశీ చెప్పింది చూసాం టెక్నికల్ అంశాలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ దాంట్లో చాలా సెన్సిటివ్ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా సెన్సిటివ్ కాని ప్రాంతాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 7 డివిజన్స్ ఉంటే దీంట్లో బోరాబండతో పాటు రెహమత్ నగర్ సెన్సిటివ్ ప్రాంతాలుగా చూశారు. గతంలో కూడా కొన్నిసార్లు గొడవలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా హిందూ ముస్లిం అనేటువంటి ఇష్యూస్ కూడా, అంటే ఏదైతే మత కల్లాలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు ఇప్పటికే సిటీ కమిషనర్ సివి ఆనంద్తో పాటు మిగతా వాళ్ళు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా పిన్ డ్రాప్గా, ఎందుకంటే సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకించి పోలింగ్ బూతుల దగ్గర ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని రకాల ఎవ్వరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా వాస్తవానికి చేస్తుంది. అయితే ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అంశాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పటికే చీరల పంపిణీకి సంబంధించి కానీ, అదేవిధంగా గిఫ్ట్ల రూపకంగా కానీ గడిచిన 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మానిటరింగ్ చేయాల్సినటువంటి చాలా సిబ్బంది ఎవరైతే దీని మొత్తం లెక్కలు చేయాల్సినటువంటి వాళ్ళందరూ కూడా కొంత నిద్రా వ్యవస్థలో ఉన్నారని కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ డబ్బుల పంపిణీకి సంబంధించిలో గతంలో మనం జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్స్లో కానీ, హుజురాబాద్ ఎలక్షన్స్లో కానీ ఆ స్థాయిలో సీరియస్గా పని చేయలేదు అనేది ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. అదే సమయంలో మైనార్టీ ఓటు బ్యాంక్ ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ కానీ మిగతా ప్రాంతాలు అన్నీ కూడా 7 డివిజన్లో అన్నీ కూడా స్లమ్స్ ఉన్నాయి. చాలా ఏరియాలు కూడా లోతైనటువంటి ఏరియాలుగా ఉన్నాయి. అలాంటి ఏరియాలలో చాలా మంది బస్తీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా
అక్కడ మైనార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కనుక ఈ మైనార్టీ ఓటు బ్యాంక్ ఎటువైపు మలుతుందన్న దాని మీదనే ప్రధానమైనటువంటి దృష్టి ముఖ్యంగా ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేసేందుకు గత కొంతకాలంగా సర్వేలు కూడా నిర్వహించారు. ఎవరికి వాళ్ళు సొంతంగా రాజకీయ పార్టీలు సర్వేలు చేశాయి, బయట సంస్థలు సర్వేలు చేసి వీళ్ళు తెప్పించుకున్నటువంటి సందర్భం కూడా చూసాం. కనుక ఇద్దరి మధ్యలో కూడా కొంత నార్యో ఉంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. అది 3 నుంచి 5% అని కొంతమంది, కొన్ని 5% పైన కొంత తేడా ఉందని వివిధ రకాల సంస్థలు చెప్పినట్టు నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అందుకనే కొంతమంది ఓటుకు కొన్ని రూపాల్లో ఒక రకంగా డబ్బులు పంపించారని, ఇంకొక పొలిటికల్ రాజకీయ పార్టీ అంతకు మించి డబ్బులు ఖర్చు చేసింది. ప్రచారం ముగిసిన తర్వాత డబ్బు మద్యం అయితే విపరీతంగా పంపిణీ జరుగుతుందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి దీనిపై నిఘా ఏమన్నా ఉందా? వాస్తవానికి నిఘా లోపించిందనే మనం చెప్పాలి స్పందన. ఎందుకంటే హుజరాబాద్ని మనం చూసాం, మునుగోడును చూసాం, అదేవిధంగా వీతయ్య కూడా చూసాం, హుజూర్ నగర్లో చూసాం, ఇట్లా చాలా ఎన్నికలు దుబాక కూడా చూసాం. ఈ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులు పెట్టి వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజు రిపోర్టు ఆ రోజే బయటికి చెప్పినటువంటి పరిస్థితి కూడా, ఇన్ని మద్యం సీసాలు పట్టుకున్నాం, ఇన్ని కోట్ల రూపాయల నగదుని ఈరోజు స్వాధీనం చేసుకున్నాం అని చాలా లెక్కలే చూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. కానీ ఈసారి ఎందుకో జూబ్లీహిల్స్ సిటీలో ఉండడం కారణమా, లేదంటే ఇది వివిధ కారణాలు కావచ్చు, కొంత పోలీసులు కూడా చూసినట్టు ఉండడం, ఇక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ, ఎందుకంటే తక్కువ ఏరియాలో చాలా రోడ్డు ఇక్కడ ఒకవేళ స్తంభింపజేసి పట్టుకున్నా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జరిగే అవకాశం ఉంది. ఆ కారణంగా కొంత లూజ్నెస్ ఇచ్చారా తెలియదు. కనుక కొంత ఈ దీనివల్ల మాత్రం డబ్బు మాత్రం ఎక్కువ మొత్తంలో పట్టుబడలేదనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా కూడా ప్రలోభాలకు మాత్రం పెద్ద ఎత్తున తెరలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు, ప్రధానంగా ఈ 2-3 రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ప్రధానమే, ఇప్పటికే కొంతవరకు డబ్బు పంపిణీ చేశాయన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. అదే సమయంలో ఇక రేపు మొత్తం కూడా వ్యూహాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు వార్ రూమ్లో ఉన్నారు, వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా బూత్లో ఎలా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఓటర్లను ఎలా లోపలికి బూత్లకు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటి వాటి మీద ప్రధానమైనటువంటి దృష్టి ఈ 3 రాజకీయ పార్టీలు అయితే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మైనార్టీ, ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే మైనార్టీ ఓటు బ్యాంకు దాదాపు 1,20,000 పైగా ఉన్నటువంటి సమాచారం ఉంది. ఈ 1,20,000 ఓట్లలో ఎవరికి అత్యధికంగా ఓట్లు పడతాయో వాళ్ళే ఈజీగా గెలిచే అవకాశం ఉందన్నటువంటి సర్వే ఫలితాలు కూడా ఆ రకంగా కనిపిస్తున్నాయి. కనుక అది ఎవరి వైపు ఉన్నారు, అధికార పార్టీ వైపు ఉన్నారా, ప్రతిపక్షాల వైపు ఉన్నారా, అది ఏందని కూడా మనకు ఇంకో 14వ తారీఖు కానీ తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరికి వాళ్ళే అంచనాలతో ఉన్నారు, ఎవరికి వాళ్ళే ప్రలోభ పెట్టే పరిస్థితుల్లో కనిపిస్తున్నారు, అన్ని రకాల అస్త్రాలు చేస్తున్నారు, కొన్ని గిఫ్ట్ల రూపంగా వాళ్ళను ప్రలోభాలకు గురి చేసే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఏరియాలో అయితే బలవంతంగా ఓటు కనుక మాకు వేయకపోతే మీ అంతు చూస్తామని చెప్పినటువంటి సందర్భాలు కూడా బయట వినబడుతున్నాయి. అది వివిధ రాజకీయ పార్టీలలో ఏదనేది మనకు తెలియాల్సింది. కానీ మొత్తానికైతే ఎవరికి వాళ్ళు ప్రలోభాలు గురి చేసేటువంటి పరిస్థితి. నరేందర్, ఇప్పుడు గతంలో ఫేక్ ఓటింగ్ జరిగాయి కొన్ని బూత్ సెంటర్లలో. సో గతంలో ఫేక్ ఓటింగ్ జరిగిన బూతులు ఈసారి వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో ఉన్నాయా? అలాగే ఏ ప్రాంతాల్లో హై రిస్క్ జోన్ గా గుర్తించారు? ఎందుకంటే వెబ్ కాస్టింగ్ పద్ధతి ద్వారా ఎక్కడైతే ఇలాంటి పొరపాటు జరిగినా, ఫేక్ ఓటర్లు ఎవరైనా వచ్చి ఓట్లు వేసినా వాళ్ళు ఖచ్చితంగా కూడా ఓటర్ ఐడి, ఫేస్ ఐడి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దాదాపు 10-15 పైగా కార్డులే ఉన్నాయి. అంటే భారత ప్రభుత్వం అనుమతించినటువంటి ఆధారు, రేషన్ కార్డు కావచ్చు, లేదంటే పాన్ కార్డు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఫోటో గుర్తింపు ఉంటేనే లోపలికి అనుమతించడం అనేది చాలా ఏళ్ళుగా వస్తుంది. అదే రకంగా ఖచ్చితంగా చూయించాలి అన్నటువంటి ఆలోచన అయితే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు అందినాయి. బట్ అందుకనే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎవరు నిఘా, ఒక ఓటర్ వచ్చి మళ్ళీ రెండోసారి ఓటు వేయడానికి ఎవరైనా వస్తున్నారా, ఎందుకంటే ఇంకు పెడతారు కానీ ఆ ఇంకు చెడిపేసుకొని వచ్చేటువంటి సిస్టమ్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కాని వాళ్ళు వేరే ఏరియా నుంచి తీసుకొచ్చి వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపు కూడా ప్రధానంగా ఈ సీసీ కెమెరాల ద్వారా గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఇది నేరో ఉంది, ప్రధానంగా ఎవరు గెలిచినా కొద్ది మెజార్టీతోనే గెలుస్తారనేటువంటి సర్వే ఫలితాలు ఏదైతే ముందస్తుగా బయటకు వస్తున్నాయో కనుక ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ
వాళ్ళందరినీ రప్పించడానికి వాళ్ళకు ఎంత ఖర్చు అయినా కూడా అవసరం సొంత కారు ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కనుక ఏదైనప్పుడు కూడా రేపు మొత్తం కూడా అదే రకమైనటువంటి ఆలోచనలో ఉంటారు. ఎల్లుండి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కనుక ఖచ్చితంగా అంతలోపే అందరినీ ఓటర్లను రప్పించుకోవాలి హైదరాబాద్కు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో ఫైనల్ తీర్పు మనం చూస్తాం. 14వ తారీఖు ఉంటుంది. 11వ తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చాలా ఎవరికి వాళ్ళే ప్రధానంగా బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య మాత్రం ఎవరికి వాళ్ళే భవిష్యత్తుకు ఇదే ఉప ఎన్నిక గీటు రాయనటువంటి ఆలోచనలో ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి ఇక్కడ కనుక ఒకవేళ ఓడిపోతే భవిష్యత్తులో ఇబ్బంది అని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. గెలవడం ద్వారా ఖచ్చితంగా అధికార పార్టీ మీద ఎక్కువ పెట్టవచ్చు, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొన్న కంటోన్మెంట్లో గెలిచింది కాబట్టి అదే ఊపులో మళ్ళీ ఇక్కడ గెలవడం ద్వారా మళ్ళీ మేము ఈ ప్రభుత్వం మరింత సాఫీగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మడానికి వీల్లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు మా వైపు ఉన్నారని అధికార పార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎవరికి వాళ్ళే ధీమాతో ఉన్నారు చూడాలి. అంతిమంగా ఇక్కడ న్యాయ నిర్ణేతలు జూబ్లీహిల్స్ ఓటర్లే కాబట్టి 11వ తేదీ నాడు పోలింగ్ లో ఎలాంటి వాళ్ళు ఓట్లు ఎవరి వైపు వేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ వంశీ, ఇప్పుడు పోలింగ్ బూత్స్ 226 క్రిటికల్ స్టేషన్స్ ఉన్నట్టునైతే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? ప్రధానంగా ఈ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి ఏదైతే పారామిలిటరీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క 226 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ చుట్టూరా ప్రాంతాలన్నిటికి కూడా పూర్తి స్థాయిలో సీసీటీవీ ఏదైతే సర్వేలెన్స్లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. జిహెచ్ఎంసీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో ఏవైతే ఈ 407 ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఈ 407 పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఏదైతే సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది, వీడియో సర్వేలెన్స్లో ఉంటుంది, వెబ్ కాస్టింగ్ అనేది ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ముందు రోజున పోలింగ్ సిబ్బంది ఏదైతే పోలింగ్ స్టేషన్కి వస్తారో అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రతి మినిట్ అబ్జర్వేషన్ చేయడానికి మాత్రం పోలీస్ సిబ్బంది కావచ్చు, ఏదైతే పారామిలిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం 8 గంటలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏవైతే వీరికి ఎన్నికల సామాగ్రి అప్పగించిన తర్వాత రేపు రాత్రి కల్లా కూడా ఈ 407 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్లకు కూడా పోలింగ్ సిబ్బందిని పంపిస్తూ ఉంటారు. దాదాపుగా 2060 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ 226 క్రిటికల్ స్టేషన్స్ పైన ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రం ప్రత్యేక నిఘా పెట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ప్రత్యేకంగా ఉన్నతాధికారులు కూడా వీటిని ప్రతినిత్యం మానిటరింగ్ చేయడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా బోర్బండ డివిజన్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా రేమట్ నగర్ ఈ 3 ప్రాంతాలలో కూడా కొంత భారీ ఎత్తున సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా ఏదైతే భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు కూడా స్క్వాడ్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా స్క్వాడ్ టీమ్స్ చూస్తే మాత్రం 45 స్క్వాడ్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా 45 వరకు కూడా సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ టీమ్స్తో పాటుగా పారామిలిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఈ పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో నిత్యం మానిటరింగ్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. రైట్, అంటే వంశీ ప్రచారం అయితే ముగిసింది. మరి కొన్ని చోట్ల డోర్ టు డోర్ ప్రచారం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఏ విధమైన చర్యలు, ఎన్నికల ఉల్లంఘన జరిగితే మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా డోర్ టు డోర్ సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి చూస్తే మాత్రం 4 వరకు చేసే అవకాశం ఉంటుందని కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్వీ కర్ణన్ తెలపడం జరిగింది. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు కానీ అవి కానీ ప్రలోభాలకు ఏదైతే గురి చేయకుండా కానీ ఏదైతే బాహటంగా చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. కానీ ప్రలోభాలకు కానీ గురి చేసినట్టు అధికారుల దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పినటువంటి మనకు ఏదైతే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం నిర్వహించినా కూడా వారిపైన చర్యలు
తీసుకుంటామనేది కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు కూడా, రేపు రాత్రి వరకు కూడా అభ్యర్థులు ఏదైతే సైలెంట్ ప్రచారం చేసే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. కానీ ప్రలోభాలకు గురి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా అటు ఎన్నికల అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏదైనా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం మీద కూడా అటు ఏదైతే 144 సెక్షన్ అమల్లోకి ఉంది, ఏదైతే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఓటు వేయడానికి వచ్చేటువంటి ఏదైతే ఓటర్లు ఉంటారో వారందరికీ సంబంధించి కూడా క్యూ లైన్ పద్ధతిని పాటించడానికి ఎన్సీసీ క్యాడర్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా వారి సహాయం కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ ఏమైనా అవాంఛనీయ ఘటనలు చేయడానికి ఎవరైనా పాల్పడితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటన చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటికే జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం మీద కూడా ఏదైతే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా 407 పోలింగ్ స్టేషన్స్లలో 226 సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రం చాలా ఖచ్చితంగా ఏదైతే భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీటిలలో గతంలో అనేక గొడవలైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అనేక హింసాత్మకమైన ఘటనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఏ గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం పోలీస్ సిబ్బంది కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఏదైతే పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా కఠినమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిద్రావస్థలో ఎవరు ఉండొద్దు, యాక్టివ్గా ఉండాలి, ప్రతి అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తమకు వివరాలు అందించాలని కూడా ఏదైతే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే కేవలం అది ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గంలోనే కాబట్టి, బై ఎలక్షన్ కాబట్టి కొంత ఏదైతే పోలీస్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా ఎన్నికల సిబ్బంది కూడా పెద్ద ఎత్తున జూబ్లీస్ నియోజకవర్గంలో మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి మినిట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నా కూడా కొన్ని విమర్శలు మాత్రం వారిపైన వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత యాక్టివ్గా లేరు అనేది కూడా ఎప్పటికప్పుడు పై స్థాయిలో వారికి సమాచారం అందించడంలో కూడా కొంత విఫలమయ్యారు అనేది కూడా ఏదైతే సమాచారం వస్తూ ఉంది దాన్ని కూడా కొంత రెక్టిఫై చేయాల్సినటువంటి ఉన్నతాధికారుల మీద బాధ్యత ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రచారం ముగిసింది, ఇప్పటి నుంచి మద్యం డబ్బు ఏదైతే ఏర్లా పారే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఓల్డ్ సిటీలో మనకు అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాతనే మనకు జూబ్లీస్లో అత్యధిక ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. 407 పోలింగ్ స్టేషన్స్లలో దాదాపుగా సగానికి పైగా కూడా అంటే 226 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ స్టేషన్స్ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో. పోలీస్ శాఖ కూడా ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి, పోలింగ్ సిబ్బంది కూడా ఎలాంటి అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఏదైతే తెలపడం జరిగింది. దాంతో పాటుగా పోలింగ్ రోజున ఏదైతే ఫోన్స్ కూడా ఎవరు లోపలికి తీసుకురావద్దు, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈసారి డిస్పాచ్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేశామనేది కూడా అధికారులు తెలపడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.